అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి ఇప్పటి వరకు దేవుని సేవకులు చక్కటి అనుభవాలు ఏమండి, వారంటే నాకు చాలా ఇష్టం. మరి చక్కటి అనుభవాలు మరి మనకు తెలియజేశారు ఏమండి. మరి కొద్ది సమయం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకొని, అందరికి వచ్చిన పాటే పాడుకొని దేవునిలో ముందు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఆమేన్ స్తోత్రం. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుతునో నేనేమవుతునో, నేమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏమవుతునో నేనేమవుతునో, ఆమేన్ స్తోత్రం, ఆమేన్. ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారి
వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభ వేళ, ఎవరికి తెలియని ఓ ఆమేన్ స్తోత్రం మహిమలో నన్ను పిలిచే ఆ శుభ వేళ ఏమవుతున్నో స్తోత్రం. అయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడ రండయ్యా, నీకు వందనాలు, నీకు మహిమ. ఏమవుతున్నో నేనేమవుతున్నో, ఏమవుతున్నో నేనేమవుతున్నో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలే ఈ మహిమను. ఆమేన్ స్తోత్రం. yes నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుతున్నో నేనేమవుతున్నో, ఏమవుతున్నో నేనేమవుతున్నో, ఏమవుతున్నో నేనేమవుతున్నో, ఏమవుతున్నో నేనేమవుతున్నో, ఏమవుతున్నో నేనేమవుతున్నో, ఏమవుతున్నో నేనేమవుతున్నో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక సేవకుల కుడికల్లో మొట్టమొదటి వర్తమానంలో మీరు తోడుగొండి నడిపించారు, నీకు స్తుతులు. అల్పునైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి, నన్ను నేను మీ ఆత్మకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడ, నిశ్చయంగా మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను, మనం ఏకమై ఉన్నాం. నాలో నుండి మీ స్వరాన్ని మీ బిడ్డకు వినిపించండి, నాలో మీరు ప్రత్యక్షపరచుకోండి, మీరు కనుపరుచుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని వెనగల చెవి గ్రహించిన మనసు అందరికీ దయచేసి మీ పరలోక రాజ్యానికి ప్రభావం వారసులుగా చేయమని, స్వతంత్రించిన కృప దయచేయమని, గలమైన సేవ చేయడం కృప చూపించమని, మీరే మాకు బోధించమని ఈ సమయం మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఏమండి మరి కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు ఏమంటే వాక్యంలో కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు నాకు కూడా చెప్పండి, ఓకేనా? అది భూమి మీద మొట్టమొదటి సేవకుడు ఎవరు చెప్పండి? భూమి మీద మొట్టమొదటి సేవకుడు ఎవరు? ఈరోజు మనం సేవ చేయడానికి ఒక మాదిరి ఎవరండి? ఈరోజు మనం సేవ చేయడానికి ఒక మాదిరికరమైనటువంటి బోధ ఎవరిది? ప్రవర్తన ఎవరిది? ఆ మాట తీరు ఎవరిది? ఏమండి ఆ సేవ విధానం ఎవరిది? ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నాం మనం? ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? భూమి మీద మొట్టమొదటి సేవకుడు ఎవరు అసలుకి? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథములో ఏమండి ఎన్ని సువార్తలు ఉన్నాయి? నేను అంటాను ఒకటే ఉంది సువార్త. ఒక సువార్తనే మత్తయి భక్తుడు రాశాడు, అదే సువార్తని మార్కు భక్తుడు రాశాడు, అదే సువార్తని లూకా రాశాడు, అదే సువార్తని యోహాను రాశాడు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాసుకుంటూ వచ్చారు. మత్తయి భక్తుడేమో తన యొక్క గ్రంథములో యేసుక్రీస్తు రాజుల రాజుగా వర్ణించుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మార్కు భక్తుడి దగ్గరికి వచ్చినట్లయితే, మార్కు సువార్త మనం గమనించినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తుని ఒక సేవకునిగా వర్ణించుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. లూకా భక్తుని దగ్గరికి వచ్చినట్టయితే లూకా సువార్తను పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారిని ఒక మనుష్య కుమారునిగా వర్ణించుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. నాలుగవదిగా ఏమండి యోహాను సువార్త దగ్గరికి వస్తే యోహాను భక్తుడు ప్రభువుని యేసుక్రీస్తుని ఎలా వర్ణించుకుంటూ రాసుకుంటూ వచ్చాడంటే
దైవ కుమారుడు. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని సువార్తలు? ఒకటి. ఎంతమంది రాశారు? 4 రాశారు. 4 కూడా విభిన్నంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఏమండి యేసుక్రీస్తుని వర్ణించుకుంటూ రాసుకుంటూ వచ్చారు. ఆ వర్ణించుకుంటూ రాసుకొచ్చేటువంటి రీతిలో మార్కు భక్తుడు మాత్రము యేసు ప్రభువుని మన కళ్ళ ముందు ఏం చూపించాడంటే ఆయన ఒక సేవకుడిగా మన ముందు ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్ర. ఎవరిని చెప్పండి? యేసుక్రీస్తు వారిని మార్కు అనే భక్తుడు ఏమండి ఒక సేవకునిగా మన ముందు ఉంచాడు. ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ఈరోజు మనం సేవ చేస్తున్నామంటే ఏమండి, సేవలో ముందుకు వెళ్తున్నామంటే ఆ మాదిరి ఏమండి, ఆ విధానము, ఆ పద్ధతి, ఆ యొక్క ఏమండి అదంతా కూడా ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి అంటే చెప్పండి, ఎవరిని చెప్పండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ఆయనే మొట్టమొదటి సేవకుడు. ఆయన మొట్టమొదటి ఏం చెప్పండి? సేవకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాదిరిగా ఆయన అడుగు జాడలను మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన అడుగు జాడలను మాదిరిగా చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి వారిగా మనము కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువు వారు సేవకు వచ్చే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు లోబడి వారి ఆధీనంలోనే ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేశారు చెప్పండి? బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఏమండి బాప్తిస్మ తీసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన మీద ఎలా రాలేడు? ఆయన మీద పావురం వల్లే ఆయన మీదకి వచ్చి రాలేడు. ఆ రీతిగా ఆయన ఆత్మతో ఆయన నింపబడ్డాడు. ఆత్మ చేత అరణ్యానికి త్రోసుకొని పోబడ్డాడు. దేని చేత చెప్పండి? ఆత్మ చేత. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడుంది ఆ మాట? లూకా సువార్త 4వ అధ్యాయంలో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మొట్టమొదటి వచనంలో, లూకా సువార్త మొట్టమొదటి 4వ అధ్యాయం మొదటి వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ కూడా తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా చాలు. మనకు కావాల్సిన అంశం ఏంటంటే యేసుప్రభువు వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ ఒడ్డునకు వచ్చి ఏం చేయటం ప్రారంభించారు చెప్పండి? ప్రార్థన చేసుకుంటూ ఉండగానే పరిశుద్ధాత్ముడు ఏమండి శరీర ఆకారంలో పావురం వల్ల ఆయన మీదకి వచ్చి అలాగా వ్రాలిన తర్వాత ఆయన ఆత్మపూర్ణుడయ్యాడు. ఏ విధంగా అయిపోయాడు చెప్పండి? ఆత్మపూర్ణుడై ఆత్మ చేత. ఎవరి చేత చెప్పండి? ఆత్మ చేత ఎక్కడ కొనుగోబడ్డాడు? ఆయన అరణ్యానికి కొనుగోబడ్డాడు. ఎన్ని దినాలు ప్రార్థనలో ఉన్నాడు ఆయన? ఎన్ని దినాలు ఉపవాసములో ఉన్నాడు? 40 దినములు. పగళ్ళు ఏమండి ఏమీ తినలేదు, రాత్రులు కూడా ఏమీ కూడా తినలేదు. ఈ 40 దినములు అంటే తను సేవకు వచ్చే ముందు ఏమండి సేవ ప్రారంభములో, సేవకి వెళ్ళటానికి ముందు, సేవకు అడుగు పెట్టడానికి ముందు 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకు అడుగు పెట్టారు. ఎలా అడుగు పెట్టారు తెలుసా? ఎలా అడుగు పెట్టారు ఆయన? ఇదే 4వ అధ్యాయములో 14వ వచనము. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్ర. ఏమండి 40 దినముల ఉపవాస ప్రార్థనలో యేసు ప్రభువారు ఏమండి ఎటువంటి బలము పొందుకున్నారు? ఏ బలం పొందుకున్నారు ఆయన చెప్పండి? ఏ బలం పొందుకున్నారు? ఆత్మ బలముతో ఆయన అడుగు ముందుకేశారు సేవకి. ఏ బలముతో చెప్పండి? ఆత్మ బలముతో. ఆత్మ పూర్ణుడయ్యాడు. ఏమండి పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడు అవడమే కాదు, ఏ బలముతో ఎంటర్ అయ్యారు చెప్పండి సేవలోకి? ఆత్మ బలముతో. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి ఆ సేవలోనికి ఎంటర్ అయినట్లుగా, ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అనుభవాలు మనకు కావాలా వద్దా చెప్పండి? ఎవరు అనుభవాలు ఇవి? ఎవరు అనుభవాలండి ఇవి? ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు పొందినటువంటి
అనుభవాలు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో పౌలు అంటాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఏ పూర్ణులై ఉండడట? మద్యముతో మత్తులై ఉండొద్దు మీరు. దాంట్లో ఏముంది? దాంట్లో దుర్వ్యాపారము కలదు. అధ్యాయం వచనం చెప్పండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవునికి స్తోత్ర. పౌలు తన సంఘానికి చెప్తున్నాడు, పౌలు తన ఆత్మీయ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మీరు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మపూర్ణులై ఉండాలి. మద్యముతో అంటే సారాతో నింపబడిన వ్యక్తి మద్యం యొక్క వశములో ఉంటాడు. ఏ వశములో ఉంటాడు చెప్పండి? ఏ వశములో ఉంటాడు? మద్యం యొక్క వశములో ఉంటాడు. అదే విధముగా నువ్వు ఆత్మచేత నింపబడితే ఆత్మ వశములో ఉంటావు. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమండి, ఏ వశములో ఉండాలి మనం చెప్పండి? ఏ వశములో ఉండాలి నీవు నేను? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఆయన ఎవరికి తనకు తాను వశము కాలేదని వ్రాయబడింది. తను ఎవరికి ఆయన వశము కాలేదు, ఎవరి వశములో లేడు. నువ్వు ఏ వశములో ఉన్నావు? అది నీకే పరిశీలన చేసుకోవాలి. స్త్రీ వశములో ఉన్నావా? లేకపోతే డబ్బు వశములో ఉన్నావా? లేకపోతే పేరు ప్రఖ్యాతులు అనేటువంటి వశములో ఉన్నావా? లేకపోతే ఏమండి ఏ వశములో ఉన్నావు నువ్వు అని నీ వ్యక్తిగతంగా నువ్వు దిద్దుబాటు అనేది చేసుకోవాలి. యేసు ప్రభు మాత్రము ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అందరినీ ఎరిగిన వాడు గనుక తను తాను ఎవరికి వశపరుచుకునలేదు అని మాట రాయబడి ఉంది. ఎవరికి వశపరుచుకున్నాడు తెలుసు? ఆయన ఆత్మకు. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమండి, తనకు తాను పరిశుద్ధాత్మునికి అప్పగించుకున్నాడు. తనకు తాను పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళిపోయాడు. ఎవరు వశములోకి వెళ్ళిపోయాడు చెప్పండి? పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఏమండి, ప్రకటన గ్రంథం ఎలా రాయబడింది? ప్రకటన గ్రంథం ఎలా రాయబడింది తెలుసా? బైబిల్ గ్రంథం రాయబడిన మాట, అపోస్తలుడైనటువంటి యోహాను అంటాడు, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడునై ఉండగా, పరవశుడునై ఉండగా. ప్రభు దినమందు ఏ వశములో ఉన్నాడు చెప్పండి? ఆత్మవశుడు ఉండగా పరలోక దర్శనాలన్నీ దేవుడానికి చూపించినప్పుడు ప్రకటన గ్రంథం మన ముందుకు వచ్చింది. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమండి, న్యాయాధిపతి అయినటువంటి సంసోను ఎవరి వశంలోకి వెళ్ళిపోయాడు చెప్పాలండి? న్యాయాధిపతి అయినటువంటి సంసోను ఎవరి వశంలోకి వెళ్ళిపోయాడు? స్త్రీ దెలీలా వశములోనికి వెళ్ళిపోయాడు. అతను బలాఢ్యుడే, కానీ అతని బలహీనత ఏంటి? అతను బలాఢ్యుడే, మంచి బలం కలిగిన వాడే, కానీ ఎవరి వశంలోకి వెళ్ళిపోయాడు? దెలీలా వశములోనికి. అతని బలహీనత శత్రువుకు తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి? నీ బలహీనత నా బలహీనత ఒకటి మన శత్రువైన సైతానికి తెలుసు. 2 మన కన్న తండ్రి అనేటువంటి యేసయ్యకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. 3 నీకు తెలుసు నీ బలహీనత ఏంటో. తెలియదా చెప్పండి? నీ బలహీనత ఒకటి నీకు తెలుసు. 2వది నీ బలహీనత లాంటిదో శత్రువైన సైతానికి తెలుసు. 3వది నీకు ఎటువంటి బలహీనత ఉందో ఆ బలహీనత నిన్ను పిలిచినటువంటి ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. ఇప్పుడు నేను దెబ్బ కొట్టాలంటే దేని మీద దెబ్బ కొట్టాలి? నేను దెబ్బ కొట్టాలంటే, నిన్ను పడేయాలంటే, సేవలో నుండి నిన్ను ఏం చేయాలి చెప్పండి? పడవేయాలంటే దేని మీద గురి చూస్తాడు చెప్పండి? ఇతని బలహీనత ఏంటి? ఏమండి, ఒక ప్రసిద్ధమైన భక్తుడు అన్నాడు. ఒక ఆయన అన్నాడు, ఇతనికి మాంసం మొక్కేస్తే చాలు అట్లా లోబడి పడిపోయి ఉంటాడంట. ఏ మొక్కేస్తాడు చెప్పండి? ఆయనకి ఎందుకంటే ఏ బలహీనత ఉందో ఆయనకి? మాంసం మొక్క బలహీనత. ఆ మొక్క దానికి పడేస్తే పడి ఉంటాడు అక్కడ. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కొంతమందికి డబ్బు బలహీనత. తీసుకెళ్ళి ఇట్లా ఒక డబ్బు ఇట్లా ఇచ్చామనుకోండి, ఒక కట్ట పెట్టామనుకోండి, తక్కన పడిపోతాడు. అంతేగా వశమైపోతాడు. ఇక దేనికి వశమైపోతాడు?
డబ్బుకు వశమైపోతాడు. నీ బలహీనత నువ్వు సరి చేసుకోపోతే అదే బలహీనత నీకేమవుతుంది తెలుసా? ఉరిగా మారుద్ది. నీ బలహీనత నువ్వు సరి చేసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? అదే బలహీనత ఏమవుతుంది చెప్పండి? అది ఉరిగా మారిపోతుంది. ఇప్పుడు న్యాయాధిపతి సంసోనికి ఆ బలహీనత ఏ విధంగా మారిపోయింది చెప్పండి? ఏమైపోయింది చెప్పండి? ఉరిగా మారిపోయింది. చివరికి ఏమండి కన్నులు పోగొట్టుకొనబడి ఏమండి గాను తిప్పేవాడిగా అయిపోయాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఏ వర్షంలో ఉన్నారు చెప్పండి? ఆయన చెప్పండి ఏ వర్షంలో ఉన్నారు? విడిపించవలసిన వాడే బందీ అయిపోతే, పట్టుకోండి పాయింట్ని, విడుదల ఇవ్వవలసిన వాడే బందీ అయిపోతే విడుదల పొందేవారికి ఏది దిక్కు? నువ్వు నేను మనల్ని విడిపించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? పాపములో శాపములో చెడు వ్యసనాల్లో ఉన్న వారిని మనల్ని విడిపించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విడిపించవలసినటువంటి మనమే బందీ అయిపోతే విడుదల పొందే వారికి ఇంకా దారి ఏది? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఏ బందికాలంలో నువ్వు ఉన్నావో పరిశీలన అనేది చేసుకోవాలి. ఎవరి వశములో నువ్వు ఉన్నావో దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆత్మ పరిశీలన అనేది చేసుకొని దేవుని సేవలో ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకొని ఏం చేసుకొని చెప్పండి? ఈ కూడికలు దేని మీద ఏర్పాటు చేశారు చెప్పండి? సరి చేసుకోవడానికండి, సరిదిద్దుకోవడానికి. దిద్దుబాటే సిద్ధపాటు. దిద్దుబాటు లేనిదే సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యం కూడా, పరలోకాన్ని కూడా నీవు ఎత్తబడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్య భాగంలో చూస్తే యేసయ్య ఏ బలముతో అడుగు పెట్టాడు చెప్పండి? ఆత్మ బలముతో ఆయన అడుగు పెట్టాడు. ఏమండి గొప్ప గొప్ప కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఆయనే మనకు మాదిరి. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యే మన సేవకు మాదిరి. ఎవరు చెప్పండి మాదిరి? ఎవరు చెప్పండి? యేసయ్యే మన సేవకు ఏం చెప్పండి? మాదిరి. ఆయన మాదిరి కదా. ఆయన ఏ వర్షంలో ఉన్నాడు? మనం కూడా ఎవరి వర్షంలో ఉండాలి చెప్పండి? ఎవరి వర్షంలో ఉండాలి? ఆత్మ వర్షములోకి వెళ్ళిపోవాలి. ఏ వర్షంలో ఉండాలి చెప్పండి? ఎవరు నన్ను అనుకోని నువ్వు మాత్రం ఎవరి వర్షంలో ఉండాలి చెప్పండి? చెప్పండి ఎవరి వర్షంలోకి వెళ్ళిపోవాలి? పరిశుద్ధాత్మ వర్షములో నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మరి ఆయన బోధ ఎలా ఉంటుంది? ఆయన మనకు మాదిరి కదా. ఆయన బోధలో ఎలా ఉంటుంది? బోధ మత్తయి సువార్త 7:29 తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆయన బోధ ఎలా ఉందో చూద్దాం. మత్తయి సువార్త 7:29. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29 చదవాలి. త్వరగా సాయం చేయండి. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించెను. దేవునికి స్తోత్ర. ఆయన వారి శాస్త్రుల వలె, శాస్త్రుల బోధ వేరు, యేసయ్య బోధ వేరు, పరిసయ్యుల బోధ వేరు, యేసు ప్రభు చేసినటువంటి బోధ వేరు. అందుకనే యేసు ప్రభు గురించి రాయబడుతూ ఏమి రాయబడుతుందంటే ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వాని వలె బోధించెను. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మన బోధలో ఏముండాలి చెప్పండి? బోధలో ఏముండాలి? అధికారం ఉండాలట. యేసయ్య బోధిస్తూ ఉండగానే దయ్యాలు బయటికి వచ్చేసేయట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అధికారము కలిగిన వాని వలె ఆయన బోధించేవాడు. ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? యేసయ్య మాట్లాడే తీరి లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. ఆయన బోధ విన్నాం కదా. ఆయన బోధలో మొహమాటం లేదు. ఎవరి బోధలో చెప్పండి? ఎవరి బోధలో అండి? యేసయ్య బోధలో మొహమాటం అనేది లేదు. యేసయ్య బోధలో ఎవరికి భయపడటం అనేది లేదు. యేసయ్య బోధలో ఏమండి మనుషులను ముఖస్తుతి చేయడం అనేది లేదు. ఆయన బోధలో ఏమండి ఎటువంటి రీతిగా ఉందంటే ఆయన బోధ అధికారము కలిగిన వాని వలె ఉంది. దేవునికి స్తోత్ర.
అయితే ఆయన మాట్లాడే తీరి ఎలాగుంది? యేసయ్య మాట్లాడే తీరి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనము. లూకా 4:22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చచ్చు. ఎవరి గురించి? యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చచ్చు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట, దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచు ఉండగా చాలు. ఎటువంటి మాటలండి! ఆయన మాట్లాడే తీరి ఎలా ఉందండి? కొంతమందికి మాట్లాడే తీరి తెలియదు, మాట్లాడే విధానము తెలీదు. పెద్దయ్య గారితో సేవకులతో ఎలా మాట్లాడాలో, ఏమండి అమ్మగారితో ఎలా మాట్లాడాలో, ఆ మాట్లాడే తీరి అనేది, విధానం అనేది తెలియదు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతారు. మాట్లాడే తీరి నేర్చుకోవాలి మనం. ఎవరిని చూసి? యేసయ్యను చూసి. కరెక్ట్ ఆన్సర్. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మాట్లాడే తీరి నేర్చుకోవాలి మనం. మాట్లాడే విధానం మనము నేర్చుకోవాలి. ప్రేమ దేని బిళ్ళరా, మాట్లాడే విధానం సరిగా లేదనుకో, బైబిల్ చెప్తా ఉంది ఏమండి, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించే మాట కోపమును రేచేస్తుందట. కోపం ఏం చేస్తుంది చెప్పండి? రేపును అని వ్రాయబడి ఉంది. మాటల గురించి సామెతల గ్రంథంలో ముత్యాలంటూ మాటలు ఉన్నాయి. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఏ మాట అంటారు చెప్పండి? సమయోచితమైనటువంటి చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఏ మాట అది చెప్పండి? ఏ మాట అండి అది? అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట, ఒకడు తన నోటి మాటల వలన వాని కడుపు నిండుతుంది. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మాట్లాడే విధానము ఎవరిని చూసి నేర్చుకోవాలి? మాట్లాడే తీరి ఎవరిని చూసి నేర్చుకోవాలి? యేసయ్యను చూసి నేర్చుకోవాలి. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన ఎలా బోధిస్తున్నాడు, ఆయన ప్రవర్తన ఎలాగుంది, ఆయన మాట తీరు ఎలాగుంది, ఆయన నడవడి ఎలాగుంది, ఆయన క్రియలు ఎలాగున్నాయి. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆయనే మనకు మాదిరి. చెప్పులు మేమరుద్దాం. యేసయ్యకు మహిమ తెలిద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మాదిరి ఎవరు చెప్పండి? యేసయ్య మనకి ఏం చెప్పండి? యేసయ్య మనకి మాదిరి. ఆయన మాట తీరు ఎలాగుంది? నోటి వంటి మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? దయగల మాటలు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము. దయగల వారిపై. ఆమేన్. స్తోత్రం. గర్విష్ఠుల యొక్క గర్వము నానచును. గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా యథార్థమైనది నీ మార్గం. కొట్టు చప్పటి కొట్టాలి గట్టిగా. అలసట పోవాలి. ఓవా బలమా యథార్థమైనది నీ మార్గం. నీ మార్గం యెహోవా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, యేసయ్య నోటి మాటలు దయగలిగినటువంటి
మాటలు. మన నోటి మాటల్లో దయ ఉండాలి. అలా దయ ఉంటేనంట సామెతలో ఒక ముత్యం లాంటి మాట రాయబడి ఉంది, దయగల మాటలు యెహోవా దృష్టికి పవిత్రములు. ఉందా లేదా చెప్పండి? ఎవరి మాటలంట? ఎలాంటి మాటలంట? ఏమండి? మాటలు, దయగలిగిన మాటలు మాట్లాడితే అంట ఆ మాటలు దేవుని దృష్టికి పవిత్రమైనవి అంట. అవి ఎలాంటి మాటలు చెప్పండి? పవిత్రమైనటువంటి, అంటే పవిత్రమైన మాటలు ఉన్నాయి, దానికి వ్యతిరేకంగా అపవిత్రమైన మాటలు కూడా ఉన్నాయి. అందుకే యేసయ్య అంటారు, నీ మాటల వల్లనే నువ్వు నీతిమంతుడు అని లేదా అపరాధి అని దేవుడు తీర్పు తీరుస్తాడు నీ మాటలను బట్టి. దేవునికి స్తోత్ర, యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకనే మన నోటి మాటల్లో ఎలా ఉండాలి చెప్పండి? దయగలిగినటువంటి వారి, దయగలిగిన మాటలు మాట్లాడే వారిగా మనం కలిగి ఉండాలి. ఇంకా చూసినట్లయితే ఇంకా లోతులకు వెళ్దామా? ఇంకా యేసయ్య సేవలో ఇంకా లోపలికి వెళ్దామా? రెడీ అయిన అందరూ కూడా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంటే ముగిచ్చేద్దాం, ఎందుకంటే అలసిపోయి ఉన్నారుగా, ప్రయాణం చేశారు, చాలా అలసిపోయి ఉన్నారు. ఏమండి? దేవునికి స్తోత్ర, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఏమండి? యేసయ్య సేవలో ఏమండి ఆయన సేవా జీవితాన్ని పరిశీలన చేద్దాం. ఏమండి? ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆయన ప్రార్థనా జీవితం ఎలాగుంది? ఆయన ప్రార్థన జీవితం ఎలాగుందండి? యేసయ్య ప్రార్థన జీవితం. ఆయన ఎప్పుడు లేసేవాడు? ఎప్పుడు పడుకునేవాడు? ఏమండి? ఏ టైంలో ఏం చేసేవాడు యేసయ్య? ఏమండి? ప్రియమైన దేవునిరా, యేసయ్య ప్రార్థన జీవితం మార్కు సువార్త 1:35 చూడండి. ఉదయకాలానే తెల్లవారుజామునే ఏమండి లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళంట. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు ప్రార్థన చేయుటకు వెళ్ళుచుండెను. దేవునికి స్తోత్ర. ఏ టైములో లేసేవారండి ఆయన? ఏ టైం అంటే చెప్పండి? ఆయన ఇంకను చాలా చీకటిగా ఉండగానే ఏమండి ఆయన లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏం చేశారు చెప్పండి? ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని పరిశీలన చేయాలి. యేసయ్య ప్రార్థనా జీవితాన్ని ఆయన ఉదయకాలం తెల్లవారుజామున ప్రార్థన చేసేవాడు. ఆయన సాయంకాలం చూడండి, మార్కు సువార్త 6:46, 47 వచనాల్లో చూస్తే ఏమండి? మార్కు సువార్త 6వ అధ్యాయం 46, 47 వచనాల్లో ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్యన ఉండెను. ఆయన ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగానే ఏమైపోయింది చెప్పండి? సాయంకాలం అయిపోయింది. అండి ఆయన తెల్లవారుజామున ప్రార్థన చేసేవారు, సాయంకాలమున ప్రార్థన చేసేవారు. ఏమండి? మరొకటి యేసయ్యే ప్రారంభించారు ఆల్ నైట్ ప్రేయర్. దేనికి స్తోత్ర. ఏమండి? ఆల్ నైట్ ప్రేయర్ ఏమంటే ఎక్కడ చేసేది చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా 6:12. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. రాత్రంతా దేనిలో గడిపాడు చెప్పండి? మన మొట్టమొదటి సేవకుడు ఏంటి? మనకు మాదిరి అయినటువంటి మన కన్న తండ్రి మన యేసయ్య ఏంటి? రాత్రంతా దేంట్లో గడిపాడు చెప్పండి? ప్రార్థనలో గడిపాడు. పూర్ణ రాత్రి ప్రార్థన. దీన్నే మనం ఆల్ నైట్ ప్రేయర్ అని పిలుస్తాం. బైబిల్ గ్రంథములో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఆల్ నైట్ ప్రేయర్ చేసేటువంటి భక్తులు ఎవరు? హోంవర్క్ ఏమండి? ఎవరికి చెప్పండి? ఈ 3 రోజుల్లో దాన్ని తీసేయండి, దాన్ని లిస్ట్ తీయండి. ఏమంటే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో హోల్ నైట్. ఏ నైట్ చెప్పండి? హోల్ అంటే ఏంటి? హాఫ్ నైట్ వేరు, హాఫ్ నైట్ అంటే 12 వరకే. హోల్ నైట్ అంటే ఏమండి? రాత్రంతా. హోల్ నైట్ ప్రార్థన చేసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? మనం తీసుకొని మాదిరికరంగా మీరు చెప్పగలరా? ఇప్పుడు గుర్తున్నది కూడా ఎవరైనా చెప్పగలరా? ఆల్ నైట్ కరెక్ట్ ఆన్సర్. దేవునికి స్తోత్ర. యాకోబు భక్తుడు హోల్ నైట్ ఆ రాత్రంతా ఏం చేశాడు చెప్పండి?
పెనుగులాడాడు ప్రార్థనలో. ఏమని? ఏ అంశం మీద ప్రార్థన చేశాడు? ఒకే అంశం మీద. ఏ అంశం మీద? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెట్టను. నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఆయనకు ఆశీర్వాదం లేదా? భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, ఆస్తుంది. ఏం తక్కువైంది ఆయనకి? ఏం తక్కువైందండి ఆశీర్వాదం? ఏం తక్కువైందండి? ఏ ఆశీర్వాదం? ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఈ సందర్భాన్ని బట్టి మరణము తొలగించుకునుటే ఏం చెప్పండి? మరణము తొలగించుకున్నట్టు ఏం చెప్పండి? ఆశీర్వాదం నాకు కావాలి అని ఒక రాత్రంతా మొరపెట్టగా దేవుడు ఆ రాత్రి అతను దర్శించాడు. దేవుడు యాకోబుని పేరు తీసేసి నీ పేరు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. ఇంకా ఎవరున్నారు? పౌలు శీలలు. రైట్. ఏమండి? అర్ధరాత్రి వేళ దేవుని ఆరాధన అనేది చేశారు. ఇంకా ఎవరు చెప్పండి? సమూయేలు. ఎవరు చెప్పండి? సమూయేలు ఆ రాత్రంతా దేవునికి ఏం చేశాడు చెప్పండి? మొరపెడుతూనే ఉన్నాడంట. మొరపెడుతూనే ఉన్నాడంట. దేవునికి స్తోత్ర. ఏమండి? యేసయ్య కూడా ఏం చేశాడు చెప్పండి? రాత్రంతా ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశారు. ఏమండి? ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన దేన్ని బిడ్డరా, యేసయ్య ఏమండి ఏకాంత ప్రార్థన ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి చెప్పండి? ఎవరికి చెప్పండి? మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే అక్కడ పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని ఎత్తైనటువంటి కొండపైకి ఏకాంతంగా ప్రార్థించడానికి వెళ్ళి రూపాంతరం పొందాడు. ఏం పొందాడు చెప్పండి? ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ఏ అనుభవం పొందుకున్నాడు? రూపాంతర అనుభవం అని. అంటే ముఖం ఎలా మారిపోయింది? సూర్యుని వలె ప్రకాశించి ఆయన వస్త్రాలు ఎలా మారిపోయినాయి? వెలుగు వలె తెల్లగా దగదగ లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఏకాంత ప్రార్థన, ఆయన ప్రార్థన జీవితం గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒకటి, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవారు, సాయంకాలం చేసేవారు, తర్వాత పూర్ణరాత్రి ప్రార్థన చేసేవారు, ఏకాంత ప్రార్థన చేసేవారు, బాప్తిసం పొందిన తర్వాత ఏమండి ప్రార్థన అనేది చేసేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి రీతిగా చేసేవారు ఆయన ప్రార్థన? ఆయన ప్రార్థన ఎలా ఉండేది? మనలాగా ఉండేదా? ప్రభా 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 అంటాం. ఎప్పుడు కరెంటు పోద్దో తెలియదు. అంటే అర్థం ఏంటి? ఏమండి? ఎప్పుడు కరెంటు పోద్దో ఏంటి? కరెంటు పోవడం అంటే ఏంటి అర్థం? ఎప్పుడు నిద్రపోతావో తనకే తెలియదు. కానీ ఆయన ప్రార్థన ఎలా ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే క్షమించండి 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మహారోధనతో వ్రాయబడింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ అధ్యాయము 7-8. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన అంగీకరింపబడెను. చాలు. ఎలా ప్రార్థన చేశారు చెప్పండి? శరీరారు మీద ఎలా ప్రార్థన చేశారు? ఆయన ప్రార్థన మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశారట. ఆ రోదన మనకు చూడాలంటే యోవేలు గ్రంథంలోకి వెళ్ళాలి. యోవేలు గ్రంథంలో ఒక స్త్రీని ముందు ముద్దుపెట్టి అంటాడు. ఏ స్త్రీని? పెనిమిటి పోయిన యవ్వనురాలు. తీయండి, చూడండి, యోవేలు గ్రంథములో చూడండి ఎలా మొరపెట్టు, ఎలా ఏడ్చుద్ది అంట. చూడండి ఆ రోదన ఏమంటే మనకు అర్థం కావాలంటే యోవేలు గ్రంథములో ఏమండి అక్కడ సేవకుల గురించి కూడా రాయబడి ఉంది. యోవేలు గ్రంథము 1, 11, 12, 13, 14 చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాల్లో కూడా యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 11. భూమి మీద పైరు చెడిపోయాను,
ద్రాక్ష తోట కాపరులారా. ఎవరు ద్రాక్ష తోట కాపర్లు? ద్రాక్ష తోట కాపర్లారా, మీరు రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజురపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లను వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయిన. 13వ వచనం, యాజకులారా. ఎవరు యాజకులు? మనమే. ఎవరు చెప్పండి? మనమే. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునందు పరిచర్య చేయవారులారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రంతా కూడా ఏం చేయాలి చెప్పండి? 8వ వచనం 1:8 చూడండి. పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ 3 దినాల ప్రార్థనలో మనం అంగలార్చుదుముగాక, రోదన చేయుదుముగాక, అంగలార్చుదుముగాక, కన్నీళ్లతో మొరపెట్టుదుముగాక, దిద్దుబాటు చేసుకుందుముగాక, పడిపోయినటువంటి విషయాలు, తప్పిపోయినటువంటి విషయాలు సరి చేసుకుందుముగాక. దేవునికి స్తోత్రం. పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని ఏమండి ఎంతగా రోదనం చేస్తుందో, ఎంతగా ఏడ్చుద్దో, ఎంతగా కన్నీళ్ళు కార్చుద్దో, ఎంతగా అంగలార్చుద్దో, ఆ విధంగా మనం ఈ 3 దినాలు ఏం చేయాలంట? ఈ 3 దినాలు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించేటువంటి ఆత్మ కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన ఏం చేసేవాళ్ళు చెప్పండి? ప్రార్థన అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి జీవితం నేర్చుకున్నాం మనం? యేసయ్య ప్రార్థనా జీవితం. ఏమండి ఇప్పుడు మనం ఒకే అంశంలో వెళ్తున్నామా? అంశం దారి తప్పిందా? అంశం దారి తప్పిందా? అదే అంశంలో ఉన్నామా? అదే అంశంలో ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య సేవలో, ఎవరి సేవలో చెప్పండి? ఇప్పుడు ప్రార్థన జీవితం అయిపోయింది కదా. ప్రార్థన జీవితం అయిపోయింది. ఇప్పుడు యేసయ్య సేవలో ఎటువంటి ప్రభావం ఉండేది? అండ్ సేవలో ఎటువంటి ప్రభావం ఉండేది? లూకా సువార్త చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనము. ఒకనాడు ఆయన బోధించుచూ ఉండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఆమేనని చెప్పండి. ఆమె దేవునికి స్తోత్రం. యేసయ్యలో ఏ శక్తి ఉందంట చెప్పాలండి? ఏ శక్తి ఉంది యేసయ్యలో? స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనలో ఉండెను. మనలో ఏముండాలి? మన సేవకుడు ఆయనే కదా. మొట్టమొదటి సేవకుడు మాదిరి ఆయనే కదా. మన సేవలో ప్రియమైన దైవజనుడా, నాతో సహా నేనేమి మీకంటే గొప్పవానేం కాదు, నాతో సహా మనలో ఎవరి శక్తి ఉండాలి? ప్రభువు శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. స్వస్థపరచున్నట్లు మన లోపల ఏముండాలి చెప్పండి? ప్రభువు శక్తి మన లోపల ఉండాలి. ఏమండి ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 6:18. లూకా సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. 6:18. అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచూ ఉండెను. గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టుకొనవలనని ప్రయత్నము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన మొట్టమొదటి సేవకుడు, మన మాదిరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సేవలో ఆయనలో ఏముంది? లోపల ఆయనలో ఏముంది చెప్పండి? ప్రభావము అనగా ఏమిటి?
పాత నిబంధన గ్రంథములో ఏలీ కోడలు ఫినెహాసు భార్య మందసం చెరపట్టబడిందని ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుండగా మందసం శత్రువుల చేతికి చిక్కినప్పుడు ప్రసవించే టైం ఉంది. ఏ టైం చెప్పండి? ఆమె ఏ టైం చెప్పండి? ప్రసవించే టైం. ఆ ప్రసవించడానికి సిద్ధపడుతూ మోకాల మీద కృంగి ప్రసవిస్తూ ఒక మాట ఉంది. మందసం చెరపట్టబడిన వింది. తన మామ చనిపోయాడు, తన భర్త కూడా చనిపోయాడని తెలిసి వేదనతో బాధతో తనకు కుమారుడు పుట్టాడన్న సంతోషం కూడా లేదు. ఒక మాట ఉంది. ఏ మాట? మొదటి సమూయేలు గ్రంథము అధ్యాయం వచ్చినాం. అందరికి తెలియాలి. 4వ అధ్యాయం 21. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మందసము పట్టబడిన సంగతి, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. ఈకాబోదు అనగా ఏమిటి? ఈకాబోదు అంటే ఏం చెప్పండి? ప్రభావము పోయెను. ఏం పోయిందంట? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న, మన సేవలో ప్రభావము ఉందా పోయిందా? రైట్. అలా అయితేనే దిద్దుబాటు వచ్చింది. అలా అయితే నువ్వు అగ్గులారుస్తావు. అలా అయితేనే దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తావు. నిజమే, నా సేవలో ప్రభావం లేదు, నా సేవలో ప్రభావం లేదు ప్రభువా. అనేక స్వస్థత పొందుకోలేకపోతున్నారు, అనేక విడుదల పొందలేకపోతున్నారు, అనేక మందిని రక్షించలేకపోతున్నారు. నా సేవలో ఏమీ లేదు చెప్పండి. ప్రభావము లేదు అని మొర్ర పెట్టాలి. ఈ రాత్రి ఏం చేయాలి చెప్పండి? ఈ రాత్రి మొర్ర పెట్టాలి. రాత్రంతా సమూయేలు మొర పెట్టాడు, రాత్రంతా యాకోబు మొర పెట్టాడు, రాత్రంతా యేసయ్య మొర పెట్టాడు. ఈ రాత్రంతా, ఈ 3 దినాలు రాత్రులంతా కూడా ఏం చేయాలి చెప్పండి? అయ్యా, మా సేవలో ప్రభావం లేదు, ప్రభావం మాకు కావాలి. ప్రభావం మేము పొందుకొని ఈ స్థలం నుంచి ఇంటికి వెళ్ళాలి. చెప్పులు మేమరుద్దాం, గట్టిగా నిద్ర మొత్తంతో పోవాలి, గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. సేవలో ఏం కావాలి చెప్పండి? ప్రభావం కావాలి. యేసయ్య సేవలో ఆయనలో ఏముంది చెప్పండి? ఆయన లోపల ప్రభావం, ఆయన లోపల నుండి ప్రభావం వచ్చిందంట. ఏమండి? ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి అందరిని ఏం చేస్తుంది చెప్పండి? స్వస్థపరుస్తున్నది. అటువంటి ప్రభావము ఈ 3 దినాల కోడికల్లో పొందుకుందుముగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్య భాగంలో ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 8:46, లూకా సువార్త 8:46, 8వ అధ్యాయము 46వ వచనం. 8:46, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది. ఏమని తెలిసింది యేసయ్యకు? ఎవడో నన్ను ముట్టాడు కనుక నాలో నుండి ఏం పోయింది. కానీ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతి సంస్థల గురించి ఏమని రాయడం తెలుసా? దేవుడు తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎవరికి తెలియలేదు? సంసోనికి దేవుడు తనను ఎడబాసెననే విషయము, ప్రభావం పోయిందన్న విషయము తెలియలేదు. కారణం గ్రుడ్డితనం. ఏం చెప్పండి? ఆత్మీయ గ్రుడ్డితనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావం మనలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. యేసయ్యకి తెలిసిపోయింది, ఎవరో వచ్చి నన్ను ముట్టారు. శిష్యులు అంటున్నారు, ఇంతమంది జనసమూహం నీ మీద కిక్కిరిసిపడుతూ ఏం చేస్తాం పండి, నీ మీద పడుతున్నారు కదా, అందరూ వచ్చి నేను తాకుతున్నారు కదా, ఇంకా ప్రభావం ప్రత్యేకంగా పోయిందంటావు ఏంటి అంటున్నాడు. ఎవరు అంటున్నారు చెప్పండి? శిష్యులు. కానీ యేసయ్య తెలుసు,
తనను ప్రత్యేకంగా ఎవరో ముట్టారు, ఆ ప్రభావం దానిలోంచి బయటికి వెళ్ళి వారిని స్వస్థపరిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అంటే మనలో ఏముండాలి చెప్పండి? అనగా ప్రభావం అనగా ఏమిటి? శక్తి. కరెక్ట్ ఆన్సర్. ఏమండి, భలే కనెక్ట్ అవుతున్నారే వాక్యానికి ఏమవ్వాలి చెప్పండి? కనెక్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభావం అనగా పరిశుద్ధాత్మ శక్తి. కల్లూరయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి, శక్తిని పొందుకోండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి అని ఆయన అనేక ప్రసంగాలు నేను రాసుకున్నాను డైరీలో. మీలాగా వచ్చి కూర్చొని రాసుకునేవాడిని డైరీలో. ఆ నోటమిటి వచ్చిన ప్రతి మాట కూడా నా డైరీలో నోట్ చేసుకునేవాడిని. ఆయన ప్రసంగాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మన సేవలో ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి, ప్రభావం ఉండాలి. ఆ ప్రభావం మనలో ఉండి బయలుదేరి అనేకులు ఏం చేయాలి చెప్పండి? స్వస్థపరిచే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా లోపలికి వెళ్దామా? 11:30 అయింది టైం. ఇంకా లోపలికి వెళ్దామా? ఆఫ్ చేద్దామా ఇంతటితో? గట్టి చెప్పండి. ఇంకా కావాలన్న వాళ్ళు గట్టి చెప్పండి. ఇంకా లోపలికి వెళ్దామా? దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన సేవలో లోపలికి వెళ్దాం. ఏమండి, ఆయన ఆత్మలు ఎలా రక్షించేవాళ్ళు తెలుసా? చూడగానే చెప్పేసేవాళ్ళు. యేసయ్య దగ్గరికి నతనయేలు వచ్చాడు. ఎవరు చెప్పండి? నతనయేలు వచ్చాడు. నతనయేలు రాగానే ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు యేసయ్య? యోహాను సువార్త 1వ అధ్యాయము వచనం పట్టుకోండి. 1వ అధ్యాయం 1వ వచనం 1:47. యోహాను సువార్త 1:47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని అతని గూర్చి చెప్పాను. చూడండి ఎలా చెప్పగలిగాడు యేసయ్య. ఏమండి, అతని చూచి ఏ కళ్ళుతో చూశాడు అతన్ని? అది రైట్ ఆన్సర్. కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు వాక్యానికి, కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు మీరు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో పరిశుద్ధ ఆత్మశక్తి సంచారం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యేసయ్యలో ఆత్మ కనులు తెరవబడి. ఏ కనులు చెప్పండి? ఆత్మ కనులు, మనోనేత్రాలు తెరవబడి ఆయనకి. అందుకనే నతనయేలు తన దగ్గరికి రాకమునిపే ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడంట ఆయన? నీవు అంజూరపు చెట్టు కింద ముందే నిన్ను అక్కడ చూచితినని అతనితో, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని. వీటికంటే ఇంకా ఎలాంటి కార్యాలు చెప్పండి? గొప్ప కార్యాలు నువ్వు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుడికి పైగా ఎక్కుటయు దిగుటయు నువ్వు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడంగానే చెప్పేశాడండి. నతనయేలు దగ్గర రాగానే ఆ కృప మనకు కావాలా వద్దా చెప్పండి? కావాలా వద్దా? అమ్మగారులు కావాలా వద్దా? కావాలి. దేవునికి స్తోత్రం. ఆ కృప కావాలి. ఆ కృప కొరకు దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టాలి. మధ్యాహ్నం వేళ అలసిపోయిన రీతిలో యేసయ్య యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఆహారం తీసుకురావడానికి ఊళ్ళోకి వెళ్ళారు. సరిగ్గా అదే టైంలో ఒక స్త్రీ, సమరయ స్త్రీ నీళ్ళ కోసం ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య సంభాషణ స్టార్ట్ చేశారు. దేని గురించి? దాహం గురించి.
మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య జీవజలం గురించి చెప్పారు. నేను షార్ట్ కట్లోకి వెళ్ళిపోతున్నా, టైం చాలా అవుతుందని. ఏమండి, యేసయ్య ఏ అంశం గురించి చెప్పారు అక్కడ చెప్పండి? జీవజలం అనే అంశం గురించి చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆశపడింది, ఆ జీవజలం నాకు కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆ జీవజలము నాకు కావాలి అని అడిగితే యేసయ్య ఏమన్నారు చెప్పండి? వెళ్ళి నీ పినిమెటిని పిలుచుకురా అన్నారు. అప్పుడు ఏమని చెప్పండి? నాకు పెనిమిటి లేడంటే యేసయ్య ఏమన్నారు? నీకు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5 పెనిమిట్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరెండర్ అయిపోయింది. సరెండర్ అయిపోయింది. ఎవరికి? ప్రభువుకి సరెండర్ అయిపోయింది. యేసయ్యకి సరెండర్ అయిపోయింది. అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదా? ఎవరికి సరెండర్ అయిపోయింది? యేసయ్య మాటకు. యేసయ్య మాటకు ఏమైపోయింది చెప్పండి? సరెండర్ అయిపోయింది. పాపపు దాహాన్ని విడిచిపెట్టింది. యేసయ్య ఇచ్చిన జీవజలాన్ని త్రాగింది. ఊళ్ళోనికి బయలుదేరింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, రండి అని ఆ ఊరు వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చింది? యేసయ్య దగ్గరకు తీసుకొచ్చింది. ఒక్క స్త్రీ ఊరందరినీ కూడా యేసయ్య దగ్గరకు. ఆ కృప కావాలా వద్దా? ఆ కృప కావాలా వద్దా? కావాలి. చెప్పలు మహిమలుద్దాం యేసయ్యను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కృప కావాలా వద్దా? ఆశ పడితే దొరుకుద్ది. నీకేం పడితే దొరుకుద్ది? ఆశ లేకపోతే నీ ఇష్టం. ఏమండి, ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాం. ఏం చేస్తాం చెప్పండి? ఏ ప్రాణం? ఏ ప్రాణం? అది ఉందా? ఆ ప్రాణం ఉందా? ఉంటే నువ్వు ధన్యుడివే, ఉంటే నువ్వు ధన్యురాలవే. ఆశ ఉండాలి మనకి. ఆశ మనకు ఉండాలి. ఆశ ఉంటే నువ్వు తప్పకుండా చెప్పండి, ఆశ ఉంటే తప్పకుండా పొందుకుంటావు. ఏమండి, పేతురు యోహానులు సేవ చేసేటప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడి సింహుని వచ్చాడు. డబ్బు తీసుకొచ్చి ఆయన వాళ్ళ ముందు పెట్టి, ఈ వరమును, ఏ వరం అది? పరిశుద్ధాత్మ వరమును. ఈ వరమును, ఈ డబ్బు తీసుకొని నాకు ఇమ్మని అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? ఏమన్నా చెప్పండి? అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏ కన్నులు కనబడుతుంది? ఏ కన్నులు కనబడుతుంది? మన ఎదుట ఉన్న వ్యక్తి అంతరంగాన్ని చూడాలి. ఏ కన్నులతో? అది యేసయ్య సేవ. ఆయన దగ్గరకు వచ్చి ఏమండి, మా లోపల మాట్లాడుకుంటే ఆత్మలో తెలుసుకునేవాడట. అవునా కదా? అవునా కదా? వాళ్ళు ఏమండి యేసయ్య స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏమండి సనుక్కునేవాళ్ళు కదా, లోపల దురాలోచన చేసేవాళ్ళు కదా. ఆ దురాలోచన అంతా యేసయ్యకి ఎలా తెలిసేది? ఆత్మలో ఆయన తెలుసుకొని వారికి జవాబు అనేది ఇచ్చేవారు. ఆ కృప కావాలా వద్దా? ఆ కృప కావాలా వద్దా? కావాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నేను ముగిస్తూ ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఈ రాత్రి యేసయ్య లైఫ్ స్టైల్ నేర్చుకున్నాం. ఏ స్టైల్ చెప్పండి? యేసయ్య లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఆయన సేవా విధానం. ఏమండి, ఆయన సేవ ప్రారంభం ఎలా ఉంది? ఏమండి, ఎలా సేవలోకి ఎంటర్ అయ్యాడు? ఆయన బోధ ఎలాగుంది? ఆయన మాట తీరు ఎలాగుంది? ఆయన ప్రార్థన జీవితం ఎలాగుంది? తర్వాత ఆయన సేవలో శక్తి ఎలా ఉంది? ఆ శక్తి ఎలా పొందుకున్నాడు? ఆ ప్రభావాన్ని యేసయ్య ఎలా పొందుకున్నారు? లూకాసు వార్త 6:12. లూకాసు వార్త 6:12. ఆ ప్రభావం ఎలా పొందుకున్నారు ఆయన చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడు. దానికి స్తోత్రం.
అలా రాత్రంతా గడిపిన తర్వాతనే అదే దాని కింద వచనాల్లో కంటిన్యూషన్, అదే కింద వచనాల్లో 18, 19 అపవిత్రాత్మ చేత బాధింపబడి వారిని వచ్చి స్వస్థత పొందుకున్నారు, ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి. ఇప్పుడు చెప్పండి ఆన్సరు, ప్రభావము ఎలా వచ్చింది ఆయనకి? అది కరెక్ట్గా కనెక్ట్ అయ్యారండి. భలే అర్థం చేసుకున్నారే. దేవునికి స్తోత్ర. వాక్యానికి భలే కనెక్ట్ అవుతున్నారు. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రభావము మనలో నుండి రావాలంటే ఆ రాత్రి అంతా ఏం చేశారు చెప్పండి? యేసయ్య రాత్రి అంతా ప్రార్థన చేశారు. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను కొసమెరుపు. ఏమండి, రాత్రులు నువ్వు ఎక్కువ సమయం ప్రార్థన చేసావు అనుకో, పగలు క్లుప్త ప్రార్థన చేస్తే సరిపోద్ది. రాత్రి అంతా నువ్వు ప్రార్థనలు గడిపావు బాగా. పొద్దున్నే జ్వరం వచ్చినోడు వచ్చాడు. నువ్వు ప్రభువా పరలోకమందున మా తండ్రి యేసయ్యా, నువ్వు కనికర సంపన్నుడినయ్యా, నువ్వు దయగల దేవుడు అయ్యా, ఈ బిడ్డ జ్వరంతో బాధపడుతున్నాడయ్యా, అయ్యా స్వస్థపరిచే అనక్కర్లా, అంత దీర్ఘ ప్రార్థన చేయక్కర్లా. యేసు నామములో జ్వరమా పో అవతలకి, గెట్ అవుట్. దేవునికి స్తోత్ర. ఒక్క మాట చాలు. మీరు యేసయ్య చేసిన ప్రార్థనలు మీరు అన్నీ నేను ఇంక చెప్పాలంటే చాలా ఉంది. ఏమండి, ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి నేను. ఇంకా అప్పటికే 11:45 అయిపోయింది. ఏమండి, 11:43 అయిపోయింది. ఏమంటే టైం నాకు ఇచ్చిన టైం అయిపోయింది. చూడండి, ఇంకా లోపలికి వెళ్ళా. యేసయ్య రాత్రులు దీర్ఘ ప్రార్థన చేసేవాడు, పగలు తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్లుప్త ప్రార్థన చేసి పంపించేసేవాడు. అంతేనండి. రాత్రి నువ్వు ఎక్కువ ప్రార్థన చేసావు అనుకో, పగలు నీ దగ్గరికి ఎవరైనా రోగి వచ్చాడనుకో, రోగి అంటే జ్వరంతో బాధపడుతూ వచ్చాడనుకో, జ్వరమా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, గెట్ అవుట్, పో, ఈ వ్యక్తి నుంచి బయట పో అంటే చాలు, జ్వరం వెళ్ళిపోద్ది. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఆ కృప కావాలా వద్దా చెప్పండి ప్రియమైన దైవజనులారా, ఆ కృప కావాలా వద్దా? క్యాన్సర్ పేషెంట్ వచ్చాడనుకో, ఓ క్యాన్సర్ నజరేయుడైన యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈ వ్యక్తిని విడిచిపెట్టి బయటికి రా అంటే ఏమవ్వాలి చెప్పండి? పోవాలి. ఆ కృప కావాలా వద్దా చెప్పండి? ఆ కృప కావాలా వద్దా? ఎలా పొందుకుంటాం కృప? ఎలా పొందుకుంటాం? ప్రార్థన. ఏ ప్రార్థన? రాత్రంతా చేసే ప్రార్థన. అది ఎటువంటి ప్రార్థన? మహారోదనతోను కన్నీళ్లతోను యేసయ్య ఏ పాపము చేయనటువంటి, ఏ దోషము లేనటువంటి యేసయ్యకే అంత ప్రార్థన అవసరమైతే, ఏమండి, పాపములో పుట్టి పాపములో పెరిగి, ఏమండి, పాపము లోకములో, పాపము అలియములో జీవిస్తున్న మనకు ఇంకెంత ప్రార్థన అనేది అవసరం. అవునా వద్దా? కావాలా వద్దా? ప్రార్థన చేద్దాం. మరి నిద్రపోదామా? పలసడిపోయి ప్రార్థన చేద్దామా? చెప్పండి, ప్రార్థన చేద్దామా? నిద్రపోదామా? దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆ కృప పొందుకుందుముగాక. ఆ కృప కావాలి. ఆ కృప నాకు కావాలి. ఆ కృప నాకు కావాలి యేసయ్యా. ఆ కృప నాకు కావాలయ్యా. చేస్తే నీలాంటి సేవ చేయాలి. చేస్తే ఏ సేవ చేయాలి? నీలాంటి సేవ చేయాలి. నీలా బ్రతకాలి, నీలా ప్రార్థించాలి, నీలా జీవించాలి, నీలా మాట్లాడాలి, నీలా బోధించాలి. చెప్పండి, మేము మరుద్దాం. దేవునికి స్తోత్ర. ఆ కృప దయచేవా? ఆ సేవ నాకువ్వా యేసయ్యా? మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి అందరూ. మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి అందరూ. ఆరోగ్యము, శక్తి, బలము కలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. 1 నిమిషం 2 నిమిషాలు కొద్ది సమయం దేవుడి సన్నిధిలో మొరపెడదాం. యేసయ్యా అని మొరపెడదాం. మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఈ రాత్రికాల సమయంలో మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మొరపెడదాం. 2 చేతులు పైకెత్తి నోరు తెరవద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యేసయ్యాని కేకలేయండి అందరూ కూడా. యేసయ్యాని పిలవండి, యేసయ్యాని పిలవండి అందరూ.